తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను ఈరోజు హెర్బా వ్యాలీ ఫామ్లో అయితే ఉన్నాను. ఆంజనేయ రాజు గారితో ఉన్నాను. మరి ఈ ఫామ్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్తో కూడిన చాలా మొక్కలు ఉన్నాయి. అందులో బెర్రీస్ జాతికి చెందిన నేరేడు పళ్ళ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరేడు పళ్ళు మాత్రమే కాదు, నేరేడు చెట్టుకున్న మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా అడిగి మాట్లాడదాం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. సో నేరేడు పళ్ళు మాత్రమే కాకుండా నేరేడు చెట్టు నుంచి ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేస్తారు? అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయుర్వేదానికి ఉపయోగపడుతుందమ్మా. మనం ఏంటంటే పళ్ళ తోటలు అంటే పళ్ళు కోసమే అనుకుంటాం, కాదు. ప్రతి మొక్క కూడా మామిడి కానీ, నేరేడు కానీ, పనస కానీ, అలాగా అన్ని రకాలు కూడా, అంజీరు, అన్నిటికీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ నేరేడు చెట్టుకి ఎక్కువ వగరు ఉంటుంది. దీనికి ఈ వగరు అనేదమ్మా షుగర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా సరే, నేరేడే కాదు, ఒక దానిమ్మ చెట్టు ఉంది, ఆ దానిమ్మ చెట్టు కూడా వగర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా షుగర్ మీద పనిచేస్తుందండి. పండు పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఈ నేరేడు చెట్టు యొక్క బార్క్ ఏదైతే ఉందో, తోలు అంటాం కదా, దాన్ని బార్క్ అంటాం ఇంగ్లీష్లో, అది కూడా దాని కషాయం కానీ, నేరేడు చిగుళ్ళు, లేకపోతే నేరేడుకాయ తినేసిన తర్వాత వచ్చే గింజలమ్మ, వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. వేపించుకుని వాటిని కాఫీ పొడి కింద రెడీ చేసుకుని కాఫీ లాగా చేసుకుని తాగితే షుగర్ చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది. కాకపోతే వేపించుకోవాలన్నమా. వేపించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది శుద్ధి అవుతుంది, దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. ఆ విధంగా వేపించి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించిన తర్వాతే కాఫీ పొడి ఎలా అయితే మెత్తగా చూసి చేసుకుంటామో ఆ విధంగా చేసుకుని వాడుకోవచ్చు. మరంగా ఉంటే కనుక కషాయం పెట్టి వడపోసుకుని అప్పుడు పాలు కలుపుకుని కూడా తాగొచ్చు. ఆ విధంగా కూడా కాఫీ కింద ఇది చాలా బాగుంటుందమ్మా. టేస్ట్ కూడా బాగుంటుంది, వగర ఎక్కువగా ఉంటుంది. కాఫీ వగరగానే ఉంది కాబట్టి అదే వగర ఇది కూడా ఉంటుంది. అలాగే దీని యొక్క లేత చిగుళ్ళు, ఆ బార్కు, ఈ గింజలు మూడు కలిపి కూడా మనం దీన్ని ఒక డికాక్షన్ లాగా పెట్టుకుని డైలీ తీసుకుంటే కూడా షుగర్ తగ్గుతుంది, మీ పొట్టలో ఉన్న క్రిములు చనిపోతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుందమ్మా, రక్తశుద్ధి కూడా అవుతుంది. అన్ని రకాలుగా మనం ఈ నేరేడు చెట్టుని వాడుకోవచ్చు అనమాట. అలాగే ఈ నేరేడు చెట్టు వేరు తవ్వి ఆ వేరుని ఏటవాలుగా కట్ చేసామా, ఒక చిన్న కొండ పట్టీలాగా ఆ భూమిలో పెట్టి ఆ కొండ ఆ కట్ చేసి ఫ్రెష్గానే ఆ ఏరుకు తొడిగేసి ఈవినింగ్ దానిపైన పురుగులు వెళ్ళకుండా ఒక గుడ్డ టైట్గా కట్టేస్తే తెల్లారిసేపటిగా అందులోకి నీరు దిగి ఉంటుందమ్మా. అది నేరేడు నీరు అంటారు, నేరేడు కళ్ళు అని కూడా అనుకోవచ్చు. అది రోజు కనుక ఒక 2 ounces అంటే ఒక 50 ml కనుక ఉదయం పరగడుపుని తాగితే మీ పొట్టలో క్రిములన్నీ చనిపోతాయి, షుగర్ కంట్రోల్ అయిపోయి మీరు ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో ఇన్సులిన్ నుంచి బయటికి రావడానికి కూడా అవకాశం ఉందమ్మా. ఏ మెడిసిన్ అయినా సరే నేను చెప్పేవన్నీ కూడా అందరికీ పనిచేసేస్తాయి అని అనుకోద్దాం. ఎందుకంటే అనేక రకాల శరీర తత్వాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఏమంటామంటే బాడీ నేచర్ అని ఇంగ్లీష్లో ఏదైతే అంటామో ఆయుర్వేదంలో శరీర తత్వం అంటాం. ఆ తత్వాన్ని 3 భాగాలుగా విభజిస్తామమ్మా ఆయుర్వేదంలో. ఆ 3 వాతం, పిత్తం, కఫ అనమాట. అంచేత వాళ్ళ ఏజీ, వాళ్ళకున్న ప్రాబ్లము, అది క్రానిక్ అయిపోయిందా, స్టార్టింగ్లో ఉందా, మిడిల్లో ఉందా, వాళ్ళ వయస్సు ఎలా ఉందంటే, ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా సరే 30, 40, 20, 25 ఆ వయసులో ఉన్నప్పుడు మంచి శక్తివంతంగా ఉంటారు కాబట్టి బాడీ ఏది ఇచ్చినా తీసుకుంటానికి రెడీగా ఉంటుందమ్మా ఆ టైంలో. 70, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత గుర్రం వెనక్కి పరిగెట్టినట్టుగా మన వయసు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ టైంలో మెడిసిన్ చేయడానికి ఏమవుతుందంటే ఆ మెడిసిన్ తీసుకున్న మెడిసిన్ పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ విధంగా ఏంటంటే వయసుని బట్టి, వాళ్ళు వాడే సిస్టాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాజిటివ్ థింకింగ్ని బట్టి ఆయుర్వేదం అనేది పనిచేస్తుందండి. ఆలోచన విధానం కూడా అదే పాజిటివ్ థింకింగ్ అంటే ఆలోచన విధానం. దాన్ని ప్రేమతో వేసుకోవాలి. కొంతమంది చాలా ఇబ్బంది పడతారు, క్రానిక్ అయిపోయి కూర్చోలేరు, నుంచోలేరు. సార్ డాక్టర్ గారు చేదుగా ఉండకూడదండి, పౌడర్ ఉండకూడదండి, కషాయం ఉండకూడదండి, తినడానికి బాగుండాలంటారు. నేను ఏం లేకపోతే మెడిసిన్ అన్ని రకాల కండిషన్లు పెడితే ఎలా ఇవ్వగలమమ్మా? ఇవ్వలేం కదా. జబ్బు అనేది మన కర్మను బట్టి వస్తుంది కాబట్టి ఆ మెడిసిన్ చేదుగా ఉన్నా, కారంగా ఉన్నా, వగరగా ఉన్నప్పుడు తింటేనే ఆ జబ్బు తగ్గుతుంది. లేదనుకోండి జబ్బు ఎలా తగ్గుతుంది?
రుచులు కావాలంటే ఎలాగా? ఆ రుచి వల్లే మనకి ఇన్ని జబ్బులు వచ్చినాయి. ఆ నాలుగు చెప్పిన మాటిని మనం ఆహారం దొరికిందల్లా తినటం వల్లే జబ్బు అనేది వస్తుందమ్మా. ఆహారమే ఆయుర్వేదం అంటాం, ఆహారమే ఆరోగ్యం, ఔషధం కూడా ఔషధం. ఇలాగా ఆ ఆహారం అనేది మనం నియమంగా టైం ప్రకారం తిని ఏది మన శరీరానికి సూటబుల్లో, ఏది తినాలి ఏది తినకూడదు అనేది మనం నిర్ణయించుకుని తీసుకుంటే అమ్మా ఆ ఆహారమే ఔషధంగా ఉపయోగపడుతుంది. అందుకనే వంటింటి ఆయుర్వేదం అని మనం వంటింట్లో వాడే అన్ని పదార్థాలు కూడా ఆయుర్వేదంలో వాడి. ఆయుర్వేదంలో వాడని వస్తువు అంటూ ఏమీ ఉండదమ్మా. ఇనుము వాడతాం, ఉక్కు వాడతాం, అయస్కాంతం వాడతాం, బంగారం వాడతాం, వెండి వాడతాం, రాగి వాడతాం, డైమండ్ వాడతాం, పగడం వాడతాం, వజ్రం వాడతాం, వైడూర్యం వాడతాం. ఇలాగా ఏది పెట్రోల్ వాడతారు, డీజిల్ ఆయిల్ వాడతారు, రాతి నూనె అంటాం మేము ఆయుర్వేదంలో. వాటిని కూడా ఆయుర్వేదంలో వాడతారు. బొగ్గులు వాడచ్చు, మట్టి వాడతాం. మట్టితోటే అనేక రకాలైన చికిత్సలు ఉన్నాయి, నీటితోటి అనేక రకాలైన చికిత్సలు ఉన్నాయి, ఎండతోటి ఎన్నో రకాల చికిత్సలు ఉన్నాయి. ఇలాగా ఆయుర్వేదంలో ఇది ఉంది ఇది లేదు అనేది ఉండదు. అన్ని రకాలు కూడా ప్రతిదీ కూడా మెడిసిన్గానే మనం తీసుకోవచ్చు తెలుసుకుంటే. తెలియకపోతే మెడిసిన్గా వాడం, దాన్ని ఏదో ఆహారంగానో టేస్ట్గానో ఇంకోటో వాడతాం. దాని యొక్క లక్షణం తెలుసుకుని మన శరీరానికి సూటబుల్ ఆహారం తీసుకుంటే మనిషి హాస్పిటల్కి దూరంగా ఉండొచ్చమ్మా. ఈవెన్ ఆయుర్వేదం కానీ అల్లోపతి మోడర్న్ మెడిసిన్ కానీ దేనికి కూడా వాడక్కర్లేకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారు అంటే, ఆరోగ్యంగా ఉన్నవాడు డబ్బుని ఎంజాయ్ చేయగలడు, టేస్ట్ని ఎంజాయ్ చేయగలడు, దొరికిన వస్తువునల్లా తినగలడు. 100 కోట్లు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అన్నీ ఉన్నాయి, డయేరియా ఉంది. తింటే మోషన్ అవుతుంది, తినకపోతే నీరసం వస్తుంది, తింటే షుగర్ వస్తుంది, తినకపోతే ప్రమాదం, తింటే బీపీ వస్తుంది, లేకపోతే ఇలాగా ఏమి తినకుండా ఆ మనిషికి డబ్బు ఏం చేసుకు డబ్బు తినలేం కదా. అంచేత ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారంటే, ఆరోగ్యం ఉన్నవాడు చాలా ఆనందంగా ఉంటాడు ఎప్పుడుని. ఏదున్నా ఏది తిన్నా కానీ అతనికి అరిగిపోతుంది కాబట్టి, అతనికి మనిషికి వంట పడుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటాడండి. అందుకు ఆరోగ్యం అనేది తెలుసుకోవాలి అంటే ఇటువంటి ప్రతి చెట్టు, ఆ పండు ఏ విధంగా తినాలి ఏ విధంగా తినకూడదు. నేరేడు పండు ఉందమ్మా, నేరేడు చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేరేడు పండు తినడం వల్ల అజీర్ణం వస్తుంది, కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వదు. దానికి విరుగుడు ఏంటి? ఉప్పు. మీరు ఒక 20 కాయలు తిన్నారు, లాస్ట్ 2 కాయలు కొంచెం గిల్లి ఉప్పు ముంచుకుని తినండి, మొత్తం 20 కాయల్లో ఉన్న దోషం పోతుంది. అలాగే ఆ ఉప్పు కలిపి తినడం వల్ల ఏమవుతుందంటే ఒక అమృతం లేక మీకు ఇది పనిచేస్తుంది. మీ బాడీలో ఉన్న ఇండైజేషన్ తగ్గిస్తుంది, అలాగే మిగిలిన వ్యాధులు పురుగుల్ని చంపుతుంది, ఎన్నో రకాలుగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. నేరేడు పండు కూడా అదే నేరేడు పండుని మీరు సిరప్గా చేసుకుని పిసికేసి ఆ గొజ్జు తీసుకుని కాస్త పంచదార పాకం పట్టుకుని సంవత్సరం అంతా తింటే కూడా మీకు నేరేడు పండు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం స్నానం చేసేటప్పుడు కానీ మరోలేక కానీ వెంట్రుకలు మన నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు వెంట్రుకల్ని అరిగించేది నేరేడు పండు. పొట్టలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా అరిగిపోతాయి. సంవత్సరానికి ఒక 2-3 సార్లు అయినా నేరేడు పండు అనేది కంపల్సరీగా తినాలమ్మా. ఎలా అయితే మనం ఆషాఢ మాసంలో ములగాకు తెలగపిండి తినమంటారో, అలాగా వర్షాకాలం వచ్చి మనకి వేసవికాలం వెళ్ళిపోయి తొలకరి టైంలో నేరేడు పండు వస్తుంది. పెద్ద నేరేడు, చిన్న నేరేడు 2 రకాలు ఉంటాయమ్మా. నాటు నేరేడు అంటే రౌండ్గా చిన్నవి ఉంటాయి, ఇది అల్లం నేరేడమ్మా, పెద్ద కాయలు కాస్తుంది. దీనికన్నా ఆ చిన్న కాయలు కాసే చెట్టులో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఒకటే ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ చిన్నది ఉపయోగించుకోవడం వల్ల షుగర్ మీద అది వగరు ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ కానీ పులుపు కానీ తక్కువ ఉంటుంది, వగరు అనేది హైయెస్ట్ ఉంటుంది కాబట్టి షుగర్ మెడిసిన్గా వాడుకోవాలనుకున్నప్పుడు నాటు నేరేడు అనేది చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ని రకాలుగా మనం నేరేడు చెట్టు అనేది వాడుకోవచ్చండి. మరి రాజుగారు చెప్పినట్టుగా నేరేడు పళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా తినే ప్రయత్నం చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న నేరేడు చెట్టుకి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మీకు కావాలి అన్నప్పుడు, మీరు ఏదన్నా డిసీజ్తో బాధపడుతున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి అయితే ఆ మెడిసిన్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు గారు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.